అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 2026 సంవత్సరం మీన రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీన రాశి వారికి 2026 సంవత్సరం మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. మీన రాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు, ముఖ్యంగా జన్మ శని ప్రభావంలో ఉన్నారు. అటువంటి మీన రాశి వారికి బృహస్పతి యొక్క కొంత అనుకూల గ్రహస్థితి ప్రభావం కావచ్చు, బృహస్పతి చతుర్థ మరియు పంచమ స్థానంలో సంచరించడం కావచ్చు, అలాగే రాహు కేతువులు కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత మీన రాశి వారికి 2026 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా చాలా శుభ ఫలితాలు, కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఇవ్వబోతోంది. మీనరాశి వారు గత కొంతకాలంగా ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, మానసిక పరంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి కొంత మార్పు తెచ్చుకుని శుభ ఫలితాలు పొందేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొనడం, కొంత కీర్తి వంటివి కలగడం, గుర్తింపు కలగడం జరుగుతుంది. కొంత నరఘోష వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీనరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత ఉద్యోగ మార్పులు, ప్రమోషన్లు కలిసి వస్తాయి. మీనరాశి వ్యాపారస్తులకి 2026 కొంత శుభ ఫలితాలు ఇస్తుంది, కానీ అప్పుల బాధలు మాత్రం కొనసాగుతాయి. మీనరాశి వారు అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దని సూచిస్తున్నాను. తెలియనటువంటి వాటి విషయాల్లో, పెట్టుబడులు వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ సమయం. మీనరాశి విద్యార్థులకు 2026 మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. మీనరాశి స్త్రీలు కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల్లో, రాజకీయాలు అటువంటి వాటికి దూరంగా ఉండాలి. కోపావేశాలు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. 2026 మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు కలగబోతున్నాయి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ 2026లో పొందడానికి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు పొందగలరు. మందపల్లి, శని సింగాపూర్ వంటి శని క్షేత్రాలని దర్శించండి. నవగ్రహాలయాల్లో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి. దీనివల్ల మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. మరొక్కసారి మీనరాశి వారికి ఈ పై పరిహారాలు ఆచరించుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, చిలకమర్తి పంచాంగరీత్యా నేను ఈ యొక్క ఫలితాలను మీకు చెబుతున్నాను. మనకి ఈ 12 రాశుల వారికి 2026 సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.